మక్తల్ పట్టణ ప్రజలకు ఆరాధ్య దైవమైన జమలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి కావడంతో కీర్తిశేషులు మనసాని రత్నమ్మ నరసింహగుప్తా జ్ఞాపకార్థం నూతన ఆలయ పనులు దిగ్విజయంగా పూర్తి చేసి అమ్మవారి ఆశీస్సులతో వేడుకలకు ముస్తాపు కాగా మంగళవారం ఉదయం వాసవి ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి జమలమ్మ విగ్రహాన్ని మక్తల్ పట్టణ పురవీధుల గుండా అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించినట్లు మనసాని వెంకటేష్ తెలిపారు. ఇటు శోభాయాత్రలో భజన పాటలు, డోలు మైలాలతో అంబేద్కర్ చౌక్, ఆజాద్నగర్ చౌక్, డొంగుల ఆంజనేయ స్వామి ఆలయం, నగరేశ్వర స్వామి ఆలయం మీదుగా నూతన జమలమ్మ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. 31వ తేదీన గోపూజ, జలాదివాసం, ఫిబ్రవరి 1వ తేదీన ధాన్యాదివాసం, శయాదివాసం, ఫిబ్రవరి 2వ తేదీన జమలమ్మ యంత్రం విగ్రహ పునఃప్రతిష్టాపన అనంతరం మహామంగళారతి తీర్థప్రసాద వితరణ ఉంటాయని మనసాని వెంకటేష్ చెప్పారు. కార్యక్రమంలో దేవాలయ పునర్నిర్మాణ దాత మనసాని వెంకటేష్, కట్ట సురేష్, కొత్త శ్రీనివాస్ గుప్తా, భాస్కర్, బుచ్చయ్య, ఆలగడ్డ శ్రీనివాస్, ఆందేల సీను, రఘు, బుత్పూర్ నరసింహులు, బాలాంజనేయులు, భక్తులు దత్త నాగరాజ్, ఆశప్ప, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, లక్ష్మణ్, రాజు, నరసింహులు, బాబు, బాలప్ప, సరళ, మీరాబాయి, కొత్త విజయలక్ష్మి, సుజాత, పల్లవి, నాగమణి, పద్మ, మక్తల్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జై